తెలంగాణలో సొంతిల్లు లేని నిరుపేదల కళ సాకారం చేసేందుకైతే ప్రభుత్వం శరవేగంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో మరి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. సమాజంలో అందరికంటే వెనుకబడి కనీస ఆశ్రయం లేక గుడిసెల్లో నివసిస్తున్నటువంటి అత్యంత నిరుపేద కుటుంబాలకు ఈ విడతలో అయితే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉంది. మరి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించినటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోనూ పట్టణాల్లోనూ విస్తృతంగా అయితే సర్వేలు జరిపారు. మరి ఈ సర్వేలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 24,000కు పైగా కుటుంబాలు ఇప్పటికే గుడిసెల్లోనే దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్టుగా అయితే అధికారిక లెక్కల్లో తేలింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలలో అత్యధిక సంఖ్యలో అయితే ప్రజలు గుడిసెల్లోనే నివసిస్తున్నట్లు అయితే ఈ నివేదిక స్పష్టం చేసింది. మరి ఈ జిల్లాలపైన ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన ప్రతి నిరుపేదలందరికీ కూడా పక్కా గృహాలను అందించేందుకు మరి గృహ నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుత రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరి ఈ లక్ష్య సాధనలో భాగంగా గుడిసె నివాసితులకు మొదటి వరుసలో అయితే స్థానం కల్పించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లను కూడా శరవేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. ఈ ఎంపిక ప్రక్రియను లబ్ధిదారుల అర్హతలను స్వయంగా పరిశీలించేందుకు గృహ నిర్మాణాల శాఖ ఉన్నతాధికారులు సోమవారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ పర్యటించగా సూర్యాపేట జిల్లాలో చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. మిగిలినటువంటి జిల్లాలలో సూపరింటెండెంట్ మరి ఇంజనీర్లందరూ కూడా పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ పర్యటనలో అధికారులు ప్రధానంగా ప్రజాపాలన సర్వేలో సేకరించినటువంటి గుడిసె నివాసితుల వివరాల వాస్తవికతపైన అయితే ఆరా తీశారు. మరి దీంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరై కేవలం బేస్మెంట్లు గోడల వరకు కట్టి స్లాబులు వేసుకోలేని వారికైతే మరి ప్రత్యామ్నాయ తాత్కాలిక ఏర్పాట్లతో నివాసం ఉంటున్నటువంటి ఇళ్ల లబ్ధిదారుల వాళ్ళ జాబితా కూడా వాళ్ళ పరిస్థితిని కూడా ప్రస్తుతం అయితే మరి అడిగి అధికారులు తెలుసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే మొదటి దశ ఇందిరమ్మ గృహాల నిర్మాణాల పురోగతిని గత ప్రభుత్వం చేపట్టినటువంటి 2 పడకల గదుల మరి ఇళ్ల ప్రస్తుత ఏదైతే స్థితిగతులపైన అయితే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి పెండింగ్ పనులను త్వరగా అయితే పూర్తి చేయాలని ఆదేశించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఇందిరమ్మ ఇండ్లపైన అయితే ప్రస్తుతం ప్రభుత్వం అయితే తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, తెలంగాణలో సొంతిల్లు లేనటువంటి నిరుపేదల కళ సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఇదే సమాజంలో అందరికంటే వెనుకబడి కనీస ఆశ్రయం లేక గుడిసెల్లో నివసిస్తున్నటువంటి అత్యంత నిరుపేద కుటుంబాలకు ఈ విడతలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే సంకల్పంతో
అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా ముమ్మరం కసరత్తు చేసినటువంటి పరిస్థితి కనిపించింది రాధాకృష్ణ. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించినటువంటి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి వేదిక కార్యక్రమం ఏదైతే ఉందో దాని ద్వారా ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ విస్తృతంగా సర్వేలు జరిగాయి. ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 24,000కు పైగా కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లోనే దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లుగా అధికారులు లెక్కల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఇందులో భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, ఖమ్మం, జోగులాంబ, గద్వాల జిల్లాలో అత్యధిక సంఖ్యలో ప్రజలు గుడిసెల్లో నివసిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. ఈ జిల్లాల్లోనే ప్రత్యేక దృష్టి సారించారు అధికారులంతా కూడా. నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి పేదవారికి అంతా కూడా పక్కా గృహాలను అందించేందుకు గృహ నిర్మాణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణ. అయితే ప్రస్తుత రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం లక్ష్యంగా చూస్తూ ఉన్నది. ఈ లక్ష్య సాధనలో భాగంగా గుడిసె నివాసితులకు మొదటి వరుసలో స్థానం కల్పించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు వేగవంతం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఎంపిక ప్రక్రియను లబ్ధిదారుల అర్హతలను స్వయంగా పరిశీలించేందుకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ పర్యటించగా, సూర్యాపేట జిల్లాలో చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. మిగిలిన జిల్లాలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు పర్యటించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ పర్యటనలో అధికారులు ప్రధానంగా ప్రజాపాలన సర్వేలో సేకరించినటువంటి గుడిసె నివాసితుల వివరాలు, వాస్తవికతపై ఆరా తీశారు. దీంతో పాటు గతంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మంజూరైనటువంటి ఇండ్లు కేవలం బేస్మెంట్లు గోడల వరకు కట్టి ల్యాబ్లు వేసుకోలేక తాత్కాలిక ఏర్పాట్లతో నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో వారికి తాజా పరిస్థితులను కూడా అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది వారిని. అలాగే మొదటి దశ ఇందిరమ్మ గృహాలకు సంబంధించి కూడా నిర్మాణాల పురోగతిని, గత ప్రభుత్వం చేపట్టినటువంటి 2 పడకల ఇళ్ళ ఏదైతే ఉందో ప్రస్తుతం స్థితిగతులపై వాటిపైన కూడా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పెండింగ్లో ఉన్నటువంటి పనులను త్వరగా పూర్తి చేయాలంటూ కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓవరాల్గా పేద బిడ్డకి ఇల్లు కావాలి, కొత్త ఇంట్లోకి ఉండాలనే ఎవరికైతే ఆశ ఉందో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చిన్న గుడిసెలో ఉంటూ చిన్న పిల్లలు వేసుకొని ఎంతో ఇబ్బందులు పడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు ఇస్తే బాగుంటుందని బిక్కు అనుకుంటూ జీవిస్తున్నటువంటి పేద ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. గతంలో మొదటి విడతలో చాలా ఇండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి, ఇటు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది. అదేవిధంగా స్తోమత ఉన్నటువంటి వాటికి ఎవరికైతే స్థలం ఉంటుందో ఆ స్థలంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల వరకు కూడా డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా. సో ఇలా ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రజలకి అవసరమైనటువంటి సంక్షేమ పథకాల విషయంలో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో పేదలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉంది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కన్నా పేదలను ముందుకు తీసుకురావడం, పేదల ఇండ్లలో వెలుగులు చూపించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందిరమ్మ ఇండ్ల కళ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. గతంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా ఇండ్లు ఇచ్చినటువంటి నేపథ్యం, అప్పుడు కూడా పేద ప్రజలనే చూస్తూ పేద ప్రజలకి ఇబ్బంది జరగకుండా వారికి ఇండ్లు ఇచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. స్తోమత లేనటువంటి వారికి ఇప్పుడు కూడా అదే ఇందిరమ్మ పాలనలో, అదే కాంగ్రెస్ పాలనలో కూడా పేద ప్రజలకి, పేద బిడ్డలకి ఇల్లులు ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రభుత్వం ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒకవైపు ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడ ఇండ్లు ఇవ్వట్లేదంటూ కూడా ఇదే ప్రభుత్వం మీద కూడా కొన్ని ఏవైతే చర్యలు చేపడతా ఉంది, ధర్నాలు చేస్తూ ఉన్నారు, నిరసనలు చేపడతా ఉన్నారు. ప్రతిపక్షానికి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వట్లేరు, కేవలం కొంతమందికి కార్యకర్తలకి ఇస్తున్నారంటూ కూడా కొంత దీంట్లో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా అర్హత ఉన్నటువంటి వారికి ఇండ్లు ఇస్తున్నాం అనేది ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ.
సో మరి రెండో విడత కింద ఇప్పటికే 2,50,000 ఇళ్లను ఇస్తామన్నట్టుగా కూడా తెలిపినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఇంకా ఈ నెల 2 తారీఖుకే ఇస్తాము అన్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇంకా ఇవ్వలేదు. మరి ఈ జాప్యానికి కారణం ఏంటి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ అయితే మీరన్నట్టుగా 2,50,000కి సంబంధించి కూడా రాష్ట్రం అంతా కూడా ఆ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారి డేటా మొత్తం కూడా తీసుకోవడం జరిగింది. ఈ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పేద ప్రజలకి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ జరుగుతుందనే వార్త కూడా మనం చూసాము. కానీ కొంత టెక్నికల్ లోపాల వల్ల, ఇష్యూస్ వల్ల కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఈ నెల 30 లోపల ఇందిరమ్మ ఇండ్లు పూర్తి స్థాయిలో రెండో విడతకు సంబంధించి పంపిణీ చేస్తామంటూ కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మంత్రి ఖచ్చితంగా నిరుపేదలకి ఇండ్లు ఇవ్వడమే మా టార్గెట్, వారిని వారి ఇంటి సొంత కలను నెరవేర్చడమే మా ప్రభుత్వం టార్గెట్, దీంట్లో ఎట్లాంటి రాజీ పడే అవకాశం లేదు, ఖచ్చితంగా నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే తీరుతాము. 2,50,000 ఇండ్లు ఏవైతే ఉన్నాయో అది ప్రతి ఒక్క నిరుపేద బిడ్డకే చేరే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. కొంత జాప్యం జరుగుతూ ఉంది. భారీ ఎత్తున ఇండ్ల మంజూరు ఉంది కాబట్టి కొంత ఏవైతే డేటా సేకరించడం విషయంలో, లబ్ధిదారుల ఎంపిక విషయంలో కూడా గ్రామ స్థాయిలో కొంత అక్కడక్కడ ఇంకా ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి కొంత ఎంపిక విషయంలో జాప్యం జరిగింది కాబట్టి అందువల్లనే ఈ జూన్ 2 ఇవ్వాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఈ జూన్ 30 లోపలనే ఈ పంపిణీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామనే దాని మీద కూడా మంత్రి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ ఇంకా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా వేగవంతం చేయాలి పంపిణీ విషయంలో, ఎందుకంటే ఇప్పటికీ కొద్దిగా జాప్యం జరిగింది కాబట్టి. సో డేటా మొత్తం కూడా వీలైనంత త్వరలో ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా అటు సూచనలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఆ డేటా ఆధారంగానే అర్హులైనటువంటి నిరుపేదలకు మాత్రమే ఈ ఇండ్లు పంపిణీ జరుగుతుంది. ఎవరైనా ఇందులో అక్రమాలకు పాల్పడితే వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము అనే దాని మీద కూడా ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు, మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులకి డబ్బులు ఇచ్చి ఇండ్ల కోసం మోసపోకూడదు, ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బులు తీసుకోదు అనే దాని మీద కూడా ఇటు అధికారులను సూచనలు జారీ చేసింది ప్రభుత్వం. ఎవరైనా అధికారులు డబ్బులు తీసుకున్నట్లుగా బయటపడితే మాత్రం వారి మీద కఠిన చర్యలు ఉంటాయి అనే దాని మీద కూడా ఇటు అధికారులను కూడా మందలిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. సో ఎక్కడా కూడా పేద ప్రజల నుంచి కూడా డబ్బులు తీసుకొని ఇండ్ల మంజూరు చేయడం గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేయబోదు కూడా చేసిన వారి మీద చర్యలు కూడా తీసుకుంటుంది అనే దాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో చూడాలి మరి ఈ మంత్ 30 లోపల లాస్ట్ వరకు కూడా ఈ పంపిణీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది. మరి 2,50,000 ఇండ్లు మరి ఏ విధంగా పంపిణీ కొనసాగుతుంది, ఎవరెవరికి వస్తాయనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.